నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం ఏన్కూర్ పట్టణంలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ చట్టసభల్లో బిల్లు పెట్టకపోవడంపై నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పాల్గొన్నారు. ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఏన్కూరు మెయిన్ రోడ్డులోని ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కోరుచు ఈరోజు నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజులుగా వర్గీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్ళైనా కానీ ఇప్పటికి కూడా ఎస్సీ వర్గీకరణ మీద పార్లమెంట్లో స్పందించుకోవడం కారణం వల్ల వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎమ్మటే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. ఎస్సీ వర్గీకరణ వల్ల వాళ్ళకున్న లాభాలు, లేకపోవడం వల్ల కలిగే నష్టాలు వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా వాళ్ళ నిరసనకి నాయకులు, మరి జిల్లా నాయకులు, మండల నాయకులు ఈనాడు కృష్ణమాదిగ గారు అడుగుదారుల్లో కృష్ణమాదిగ గారు తలపెట్టిన కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నడిపిస్తూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించాం. మరి బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మరి వర్గీకరణ చేస్తాం, బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ ఈనాడు మాదిగల్ని మోసం చేస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాబోయే రోజుల్లో కృష్ణమాదిగ గారి నాయకత్వంలో కృష్ణ దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం. జై మాదిగ, జై మాదిగ, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఏన్కూర్ మండల ఎంఆర్పిఎస్ ఈరోజు దీక్ష కార్యక్రమం కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ప్రారంభించినాము. అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. ఎంఆర్పిఎస్ మాకు ఏబిసిడీలు వర్గీకరణ ఇస్తారని పదవిలోకి రాకముందు ఒక మాట చెప్పటం, పదవిలోకి వచ్చినాక మాట తప్పుకోవటం. కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేసింది, టీడీపీ పార్టీ అదే విధంగా చేసింది, ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా చేసింది. ఇప్పుడు బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మీకు ఏబిసిడీలు ఇస్తారని చెప్పిన బీజేపీ 8 సంవత్సరాలైనా ఇప్పుడు దాట వేసుకుంటూ పోతుంది. ఈ మూల్యం వచ్చే ఎలక్షన్లో ఎంఆర్పిఎస్ తరఫున, మాదిగ దండోరా తరఫున చెల్లిస్తుందని పిలుపు మేరకు మేము అందరం కలిసికట్టుగా ఉండి బీజేపీని మాకు వర్గీకరణ ఇవ్వకపోతే బీజేపీని ఓడించడానికైనా సిద్ధంగా ఉంటామని రామగుండం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని అంతర్గాం మండల తెరాస అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్, జెడ్పీటీసీ ఆముల నారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. సోమవారం అంతర్గాం మండల కేంద్రంలో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై లేనిపోని ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ తన జీవితాన్ని నియోజకవర్గ ప్రజల సేవ కోసం అంకితం చేసిన ఎమ్మెల్యేపై అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. నిజ నిరూపణ చేయగలిగినప్పుడే ఆరోపణలు చేయాలని హితవు పలికారు. కుటుంబం నుంచి, చాలా కింది స్థాయి కుటుంబం నుంచి కష్టాలు తెలిసిన వ్యక్తిగా చంద్రన్న ఈ ప్రాంతంలో ప్రజలకు సుపరిచితం. ఉద్యమాలలో తెలంగాణ రాష్ట్ర ఉనికిని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపునందుకొని క్షణాలల్లా ఉద్యమంలో చెప్పిన టార్గెట్ను పూర్తి చేసేటువంటి ఒక మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి చంద్రన్న. 2009 సంవత్సరంలో చంద్రన్న కష్టాన్ని గుర్తించినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోరుకంటి చంద్రన్నకు టికెట్ ఇస్తే అతి తక్కువ స్వల్ప మెజారిటీతోని చిన్న వయసులో 26-27 సంవత్సరాల వయసులో ఒక 5-6 వేల ఓట్లతోని ఓడిపోయినటువంటి సందర్భం. ఓడిపోయి ఉన్న ఆస్తులను నమ్ముకొని ప్రజలలో తిరిగిండు, ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిండు. గోదావరికని చౌరస్తాను వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ
మన కోరకండి చంద్రన్నపై నిన్న క్యూ న్యూస్ కానీ తీన్మార్ మల్లన్న గారు చేసినటువంటి ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తూ, చంద్రన్న అనే వ్యక్తి ఇప్పుడున్న సంక్షేమ శాఖ మంత్రులకు సొంత తమ్మునిగా ఒక కడుపున పుట్టకున్నా కానీ ఒక అడుగులు అడిగేసి నడుస్తున్న కార్యక్రమం లోపల గోదావరి కానీ రామగుండం అభివృద్ధి పదంలో చంద్రన్న దూసుకుపోతున్నాడు. ఒక రెండే విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, వైద్య కళాశాలను ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర వహించి మంచి పేరు తెచ్చుకున్న మన చంద్రన్న మధ్యలో ఆగిపోయిన పంప్ హౌజ్ అంతర్గా పాలకుర్తి మండలం నీళ్లు సాగునీరు అందించడానికి మధ్యలో ఆగిపోయిన దాన్ని కేసీఆర్ గారితో మాట్లాడి 2 మండలానికి నీరు అందించే పంప్ హౌజ్ను పునరుద్ధరించి పంప్ హౌజ్లు పనిచేయడంతో, మూడవది కరోనా వచ్చినప్పుడు రామగుండం నియోజకవర్గంలో కరోనా రోగులకు గ్రామాన ఎస్సీ బీసీ కరోనా రోగులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూరగాయలు కానీ అన్ని ఇచ్చి ముందుకు ప్రజలతోటి సన్నిహితంగా అన్న అక్క తమ్మి చెల్లి అనే ఒక పదంతో ఇంటింటికి దూసుకుపోతున్న చంద్రన్న అభివృద్ధిని ఓర్వలేక రాజకీయ దురుద్దేశంతో మండలంలో జరుగుతున్న ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రెస్ అన్నలందరికీ మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీకి మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు ఏమో అబద్ధాలు అన్నీ సృష్టించి అన్నీ చంద్రన్న గారు చేసే అభివృద్ధి పనులను ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గుర్తుంచుకోండి. అసలు అన్నగారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో చూసి నెక్స్ట్ ముందులో మళ్ళీ అన్నగారు గెలిపోయే ముందు ఉన్నదన్న విషయం తెలుసుకొని వీళ్ళు ఏ విధంగానైనా అన్నగారిని ఓడించాలనే ఉద్దేశంతో మీరు ఇలాంటి నిందలు నిబంధనలు వేస్తున్నారు. ఈ నిందలు వేయడం కరెక్ట్ కాదు. అసలు డబ్బులు తీసుకున్నది ఎవరో, మీరు ఇచ్చింది ఎవరు తీసుకున్నారు అని చూసి తెలియజేయండి. అనవసరంగా ఈ నిందలు వేసి అన్నగారిని ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. మీరు ఇచ్చిన వారిని అడగండి, తీసుకున్న వాళ్ళు తీసుకోండి. కానీ మధ్యలో ఎమ్మెల్యే గారి చేతికి ఇచ్చారా మీరు? ఎవరైనా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి ఇచ్చి మాకు పని పెట్టియండి. అసలు స్థానికులకు కావాలనే కదా ఆర్ఎఫ్సిఎల్ అప్పుడు పోరాటం చేసింది మినిస్టర్ గారితో సహా. మరి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అందిన కాడికి గుంజుతూ అమాయకులను మోసం చేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దళారులుగా మారి నిరుద్యోగుల నుండి లక్షలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎమ్మెల్యే అనుచరులమంటూ కార్యకర్తలు విజృంభిస్తున్నారని సత్యనారాయణ మండిపడ్డారు. ఆర్ఎఫ్సిఎల్లో శాశ్వత ఉద్యోగాల పేరుతో 500 మంది నిరుద్యోగులను, కార్మికులను మోసం చేశారన్నారు. ఉద్యోగాల స్కామ్లో ఎమ్మెల్యే చందర్ పాత్ర ఉందని ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారని, విచారణ జరిపించి చందర్ను జైల్లో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల గోల్మాల్లో సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో బీజేపీ బాధితుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు. అక్కడ ఉన్న కేటీఆర్ గారు కానీ సహకరిస్తేనే వెంట ఉన్న కార్యకర్తలు విజృంభిస్తారు. ఈ చైన్లో కూడా జరుగుతున్న అన్యాయాలలో అతి గొప్ప అన్యాయం బయటకు వచ్చింది. ఈరోజు దాదాపు 500-600 మంది కార్మికులకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని పర్మనెంట్ ఉద్యోగాలు పెట్టిస్తామని టెంపరీగా కాంట్రాక్టర్ల దగ్గర ఉద్యోగాలు పెట్టారు. ఆ కాంట్రాక్ట్ అయిపోతేనే అవుట్ సోర్సింగ్ జాబ్ పోతుంది, మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ వస్తాడు. ఇవన్నీ తెలియక పాపం వాళ్ళు పుస్తలు అమ్ముకొని, అప్పులు చేసి, భూములు అమ్ముకొని లక్షల రూపాయలు కట్టినారు. ఏదో పేపర్లో చూసినా నేను 45 కోట్ల రూపాయల వరకు కట్టినారని. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక తప్పకుండా సిబిఐ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని మేము కేంద్ర ప్రభుత్వానికి రాస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి ద్వారా చేయాలి. ఓబీ కాంట్రాక్ట్లో ఇక్కడ తీసుకున్న డబ్బుల గురించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం మేము.
ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంతకాలం భయపడ్డారు, భయభ్రాంతులకు లోనైనారు. ఇప్పుడు విధి లేక ప్రాణాలు కాపాడుకోవడానికి, జీవితాలు కాపాడుకోవడానికి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది వాళ్ళకి. ఇప్పటికే వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నారు. మరి కోరకంటి చంద్ర గారిని ఈ చర్య జరిగినందుకు జైల్లో వేయాలన్నా వద్దా అని ఇప్పటికే 50,000 మంది పార్టిసిపేట్ చేసినారు. దాంట్లో 97% మంది ఆయన జైల్లో వేయాలంటున్నారు. ఒక 3% మందికి వద్దంటున్నారు. అంటే ప్రజల నాడి ఎట్లా ఉందో ఇవాళ ఆ పైన మంత్రి గారు కానీ ఆ పైన కేటీఆర్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బెదిరియడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ వాడుకుంటున్నారు. ఇదన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలే మీకు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని శిక్షిస్తారు. కానీ మేము డిమాండ్ చేస్తున్నాం, మీ దగ్గర నిజాయితీ ఉంటే రామగుండం రాండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ అన్యాయాలు ఎవరో ఒకసారి ఆఫీస్ ఓపెన్ చేయండి, ప్రజలు వస్తారు మీ దగ్గరికి. ఎవరెవరికి అన్యాయం జరిగింది, ఎవరెవరి భూములు గుంజుకున్నారు, ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ కూడా మీ దృష్టికి వస్తే మీరు చర్యలు తీసుకోవాలి. ఏమాత్రం మీరు ప్రజల కోసం కమిట్మెంట్ ఉన్నా, బీదల పిల్లల కమిట్మెంట్ ఉన్నా తప్పకుండా ఇక్కడ కేటీఆర్ గారు వచ్చి కూర్చోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి జై. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో వెలిసినటువంటి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతీదేవి, సంతాన నాగదేవత ఆలయాలలో నాగుల పంచమి సందర్భంగా మంగళవారం రోజున ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి మాట్లాడుతూ నాగుల పంచమి సందర్భంగా మంగళవారం రోజున ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని, ఆడపడుచులు ఉదయం నుంచి మంగళహారతులతో తరలి రావడం జరిగిందని, అలాగే ఆంజనేయ స్వామికి మహాభిషేకం, తర్వాత మహారుద్రాభిషేకం మరియు జ్ఞాన సరస్వతీదేవికి కుంకుమార్చన, శివునికి రుద్రాభిషేకం మరియు అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞం ముందు కూర్చున్నారని ఆయన చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మండలం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెలిసినటువంటి సంతానాదేవత అమ్మవారికి ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఉదయం 5 గంటల నుండే పెద్ద ఎత్తున భక్తులు వివిధ గ్రామాల నుండి, వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వచ్చి వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరిగింది. ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకం మరియు ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వచ్చి వారి మొక్కులు చెల్లించుకొని నాగమ్మకు పాలు పోసి వాళ్ళ యొక్క కోరికలన్నీ తీరాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన భక్తులందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో మనస్ఫూర్తిగా జీవించాలి. అమ్మవారి ఆశీస్సులు మా గ్రామం పైన వచ్చిన భక్తులందరిపైన ఉండాలి. పుష్కలంగా వర్షాలు పడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 యువకులకు తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. 108 ద్వారా ఆసుపత్రికి తరలింపు.
సిద్దిపేట జిల్లా మిల్దొడ్డి మండలం అక్బర్పేట గ్రామ సర్పంచ్ స్వరూప బుచ్చయ్యలు మాట్లాడుతూ అక్బర్పేట బొంపల్లి ఎక్స్ రోడ్ తెరాస పాలనలో వికేంద్రీకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నిర్ణయంతో త్వరలో నెరవేరనున్న బూంపల్లి వాసుల చిరకాల వాంఛ అక్బర్పేట బూంపల్లి ఎక్స్ రోడ్ను మండలం ఏర్పాటు చేయాలని మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలను మండల ప్రజాప్రతినిధులు కోరారు. సీఎం కేసీఆర్ చొరవతో త్వరలో మండల కళను సాకారం చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా అక్బర్పేట గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, నాయకులు వైద్య మంత్రి హరీష్ రావుకి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ స్వామి, కుమార్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. బొంపల్లి ఎక్స్ రోడ్ మండల కేంద్రం చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అలాగే మంత్రి హరీష్ రావు సార్ గారికి మరియు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా అక్బర్పేట మండల కేంద్రాన్ని చేసినందుకు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా అక్బర్పేట నుంచి మిడ్డొడ్డి పోవాలంటే 14-15 కిలోమీటర్లు ఉండేది. ఆ సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ అక్బర్పేట అందుబాటులో ఉంటుంది కాబట్టి దీని అక్బర్పేట మండల కేంద్రాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే 18 గ్రామ పంచాయతీలు కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. వాళ్ళ తీర్మానం మేరకే ప్రజలకు, చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యం ఉంటుంది కాబట్టి, పరిపాలనకు సౌకర్యం ఉంటుంది కాబట్టి దీనికి అనుగుణంగా ఈ అక్బర్పేట మండల కేంద్రాన్ని చేసినందుకు ఈ ప్రాంత ప్రజల కోరిక, మా అక్బర్పేట గ్రామానికి కోరిక అలా నెరవేరిందని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ బొంపల్లి ఎక్స్ రోడ్ మండల కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి, మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాలకు కేంద్ర బిందువుగా అక్బర్పేట గ్రామం ఉన్నందున ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఇక్కడే అవైలబుల్గా ఉన్నందున ఈ గ్రామాన్ని మండల కేంద్రంగా ఎంపిక చేసి ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిపించి అన్ని మండలాలతో పాటుగా అభివృద్ధి దిశగా ప్రయాణించే విధంగా చొరవ తీసుకొని అందరికీ అందుబాటులో ఉన్న మండల కేంద్రాలు చేసినందుకు మరి ఒకసారి మన మంత్రివర్యులకును, మన ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా 15 ఏళ్ల కళను ముందుకు తీసుకెళ్లిన మన గౌరవ సర్పంచ్ గారికి ఈ యొక్క చొరవ తీసుకొని మంత్రి దృష్టికి తీసుకెళ్లి మా గ్రామ ప్రజలను చైతన్యంగా చేసి వీరందరితో పాటుగా కృషి చేసినందుకు స్వరూప బుచ్చయ్య గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి భక్తులు పుట్టకు పాలు పోయడం జరిగింది. అనంతరం తీర్థప్రసాదాలు, పసుబొట్టు అందజేశారు. గ్రామంలోని పుట్ట వద్దకు చిన్న పెద్దలు అందరూ కలిసి పుట్టలో పాలు పోయడం జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి మహిళలు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఉదయమే పుట్టకు పాలు పోసి పూజిస్తే భక్తులు శివుని అనుగ్రహాన్ని పొందుతారన్నారు. పుట్టకు పాలు పోయడం ఆనవాయితీగా వస్తుందని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు గ్రామంలోని భక్తులు అంటున్నారు.
జగిత్యాల జిల్లాలో రాత్రి అనగా 1వ తేదీ 8వ నెల రాత్రి సుమారు 9 గంటల 45 నిమిషాలకు మిషన్ భగీరథ యొక్క నీళ్లు ప్రతి ఇంటి ముందు రావడం జరిగింది. అది వాళ్ళందరూ ట్రైలరే అని చూడడం జరిగింది. ఈ ట్రైలర్ ఆనందమే ఇంత ఉంటే పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చినట్లయితే ప్రతి కుటుంబం సంతోషిస్తారు అని తెలియవచ్చింది. ఈరోజు సుమారు 9 గంటల 45 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు టైము మిషన్ భగీరథ పెట్టినటువంటి నల్ల నీళ్లు అసలు చలి చప్పుడు లేకుండా స్టార్ట్ అయినాయి. ఈ మిషన్ భగీరథ నీళ్లు రావడం కేవలం ట్రయలా లేకపోతే ఏంటి పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్నారా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ నీళ్లు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అంటే గాంధీనగర్లో ఇప్పుడు నేను జగిత్యాలలో మాట్లాడుతున్నా. ఈ గాంధీనగర్లో ఉన్నటువంటి 11వ వార్డు ఉన్నటువంటి ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చాలా ఆనందం అంటే చాలా ఆనందం. అమ్మ, మీకు నీళ్లు రావడం మీరు ఏమనిపిస్తుంది? అంటే కేసీఆర్ మీకు ఇంటింటికి నీళ్ళు ఇస్తుండ్రు, నల్ల నీళ్ళు సంతోషం అనిపిస్తుంది మాకు. నల్ల వచ్చిన కాడికి ఇప్పుడే చాలా అయింది. మరి దీనికి కొబ్బరికాయ గిట్ట కొట్టిండ్రా? దీనికి కొబ్బరికాయ కొట్టలే, ఇంకా తెచ్చి కొడతారా? మరి కొడతాం. ఏ మంచి మాట్లాడదు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని గ్రామాలలో నాగుల పంచమి పండుగను శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి మహిళలు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఉదయమే పుట్టకు పాలు పోసి పూజిస్తే భక్తులు శివుని అనుగ్రహాన్ని పొందుతారన్నారు. పుట్టకు పాలు పోయడం ఆనవాయితీగా వస్తుందని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు గ్రామస్తులు అన్నారు. ములుగు జిల్లా న్యాయవాది మల్లారెడ్డిని కొందరు దుండగులు హత్య చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, వాటిని నిరోధించేందుకు అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి మధుసూదన్ బాబు మాట్లాడుతూ న్యాయవాదులు ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలని అన్నారు. మల్లారెడ్డిని హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, న్యాయవాదులు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము.
మన దగ్గరికి వచ్చిన కేసులు ఏదైనా మన క్లయింట్ మనం గెలిపించాలని ఆ ప్రాసెస్లో మనం ప్రతి ఆఫీస్కి వెళ్తుంటాము, సైట్స్ వెళ్తుంటాము, ఎదుర్కోవాలా. రాబోయే కాలంలో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా మనమంతా కలిసికట్టుగా ఉండాలని, మరి దీన్ని ఎక్కడికక్కడ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గద్వాల బార్ అసోసియేషన్ పక్షాన జరిగిన జరిగిన దుర్ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మరి వారి కుటుంబానికి సంఘీభావం ప్రకటిస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి మరి గద్వాల బార్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి దీన్ని విజయవంతం చేసినందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఐక్యతగా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ హక్కులను పరిరక్షించుకుంటుంటే, న్యాయవాదులంగా మనం మాత్రము ఎక్కడికెక్కడ ఇంకా ఐక్యత కొరబడి మనము ఎవరికో జరిగింది అనే ఒక పరిస్థితిలో మనం ఉన్నాము. ఇది భవిష్యత్తులో మనకు చాలా శరాఘాతం అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడికక్కడ ఖండించకపోతే, ఎక్కడికక్కడ నిరసన చేపట్టకపోతే, ఎక్కడికక్కడ ప్రభుత్వం నిలదీయకపోతే, ఎక్కడికక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి న్యాయవాద ప్రొటెక్షన్ యాక్ట్ను, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం డిమాండ్ చేయకపోతే ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలోని జీవో నెంబర్ 58 మరియు 59లో ఉన్నటువంటి ఇంటిని స్థానిక ఎంఆర్ఓ విజయ్ కుమార్ కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలోని జీవో నెంబర్ 58 మరియు 59లు అక్రమ కట్టడాలంటూ స్థానిక ఎంఆర్ఓ ఇంటిని కూల్చివేయడం నిరసిస్తూ బాధితులకు అండగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నిలిచారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మండలం చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 58 మరియు 59లో వారు ఇల్లు అప్లై చేసుకున్నప్పుడు ప్రభుత్వం వారికి పట్టా ఇవ్వాలని చెప్పింది. కానీ అవేమీ పట్టించుకోకుండా స్థానిక ఎంఆర్ఓ విజయ్ కుమార్ అక్రమమైన కట్టడాలు అంటూ కూల్చివేశారని, బాధితులకు సరైనటువంటి న్యాయం చేసే వరకు తమ దీక్ష ఆపమని, వెంటనే స్థానిక ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చి బాధితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం కూడా స్థానిక ఎంఆర్ఓ పైన కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. 59 జీవోలో అప్లై చేసుకోండి, వాటన్నిటినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి ఒక స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. ఆ స్కీమ్లో కూడా వీళ్ళు 2014లో మన సీఎం గారి ఆదేశానుసారం 2014లో స్కీమ్లో కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఆ పరిస్థితులు చాలా గరీబోళ్ళు ఉంటారు కాబట్టి ఆ రోజు నాడు ఒక రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, చుట్టూగా బేస్మెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కాలనీ అనేది అంతా గుడ్డల రాళ్ళతోని, అంతా చీదు చెట్లతో ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఈ వర్షాకాలము పురుగు పూసి వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ స్కీమ్లో కూడా ఉన్నారు. వాళ్ళు చుట్టూరుగా ఉన్న బేస్మెంట్ పైన చిన్న కాంపౌండ్ వాళ్ళు కొంచెం గోడలాగా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మొన్న మన ఆర్ఐ గారు వెళ్ళి కూల్చేయడం జరిగిందని చెప్పి ఆ బాధితులు నా దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఆర్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆర్ఐ గారు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, 2012 నుంచి ఆన్ రికార్డు ఉన్నారు, 2014లో 58లో కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు పాపం బీదస్తులు, వాళ్ళని ఎందుకు అట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారు మీరు అని చెప్పి నేను ఆర్ఐ గారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. లేదు ఏదైనా ఉంటే మీరు ఎంఆర్ఓతో మాట్లాడండి, అది నా పరిధిలో లేదు అని చెప్పడం జరిగింది. ఏంది మీరు అట్లా నెగ్లెక్ట్ సమాధానం అవుతుంది? అది మీరు ఒక బాధ్యత గల వ్యక్తులు, ఒక ఆర్ఐగా మాట్లాడండి, మళ్ళీ ఎంఆర్ఓకి చెప్పమంటాను ఏంది? మీరు ఆల్రెడీ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళ పేపర్లను చూడమని ఆఫీసుకు మీ దగ్గర పంపిస్తే కనీసం వాళ్ళను లోపల రానియకుండా వాళ్ళ పేపర్ కనీసం చూడడానికి కూడా మీరు ఇష్టపడతలేరంటే ఇవాళ ప్రభుత్వానికి కానీ ఇటున్నటువంటి ప్రజలకు మీరు ఏ విధంగా నౌకరీ చేస్తూ ఉన్నారా, లేకపోతే మీ స్వలాభాల కోసం నౌకరీ చేస్తూ ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దాని తర్వాత ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు నిన్న మాట్లాడుకున్నట్టు ఇద్దరు చైర్మన్ గారి దగ్గరికి పోయారు. అంటే చైర్మన్ దగ్గరికి పోతే మేము మొదలాలనా మా తడాకా చూపిస్తాం అని ఒక ఆలోచన విధానంతో
అంటే చైర్మన్ అంటే ఇక్కడ ఏమైనా పొడవా అనే ఒక ఆలోచన విధానంతో స్పెషల్గా నిన్న ఎంఆర్ఓ ఆర్ఐ మొత్తం వాళ్ళ టీం అంతా పోయి వాళ్ళు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఏడ్చినా కానీ కనీసం కన్కార్యం కూడా లేకుండా జాలి గుణం కూడా లేకుండా వాళ్ళను తోసేసి ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టడం జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అమీన్పూర్ ఎంఆర్ఓ ఏదైతే విజయ్ కుమార్ ఉన్నాడో ఆయన ఆగడాలను నశించాలని దానిపైన మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ పక్కనే కూర్చున్నటువంటి బాధితులకు న్యాయం జరగాలి. వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొట్టిండని ఎంఆర్ఓ సమాధానం చెప్పాలి. కూలగొట్టిన వచ్చిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు 58, 59 జీవోల అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఏమో సర్టిఫికేట్ ఇవ్వమని చెప్తే ఈయననేమో పక్కన పోయి కూలగొడతా ఉంటే అది ఇంతవరకు కరెక్ట్ అనే దాని మీద మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. పొద్దున ఎంఆర్ఓ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. నేను ఆఫీస్కి వస్తున్నా 10 నిమిషాల కల్లాడు ఉంటాం మమ్మల్ని రమ్మని చెప్పిండు. ఆయన ఇప్పటిదాకా కూడా రాలేడు. కాబట్టి ఏదైతే ఈ బాధితులు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నారో కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. మా ప్రభుత్వము ఏదైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ 58, 59 జీవో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించిండు. వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ పక్షాన ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎంఆర్ఓకి ఒకవేళ ఇప్పుడు టైం లేకపోతే రేపు వచ్చినా పర్వాలేదు, రేపటిదాకా ఇక్కడనే కూర్చుంటాం, ఆయన కోసం వెయిట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొన్ని సంఘాల నాయకులు నిరాధారణమైన అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని పాలకుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొమ్మగాని తిరుపతి గౌడ్ అన్నారు. మంగళవారం పాలకుర్తి మండల ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎవరి దగ్గర ఆధారాలున్నా చట్టపరంగా తీసుకోవచ్చని, దానికి పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపారు. తాను వ్యక్తిగతంగా అప్పులు తీసుకున్న వాటికి అప్పు కాగితాలు రాసి ఇచ్చానని, ఇందులో ఎటువంటి అవకతవకలు లేవన్నారు. ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలకు గేట్ పాసులు ఇప్పించారని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని నిరూపిస్తానని తెలిపారు. ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు రామగుండం నియోజకవర్గ సమస్త ప్రజానికానికి, గౌరవ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చేతులు జోడించి వేడుకుంటూ, గత వారం 10 రోజుల నుండి ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణం అంటూ, ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాల పేరిట మోసాలంటూ వస్తున్నటువంటి కథనాలలో నా పేరు కూడా ప్రముఖంగా వచ్చింది. నేను బొమ్మగాని తిరుపతి అనే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా ఉంటూ గత 22 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో గౌరవ రామగుండం ఎమ్మెల్యే గారికి కానీ, అంతకుముందు ఉన్నటువంటి గౌరవ కొప్పులీశ్వరి అనుచరుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఉద్యమాలలో పనిచేస్తూ కేసుల పాలై కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పోరాడిన వ్యక్తిగా మీ అందరికీ కూడా ఈ లోకల్లో, ఈ పాలకుర్తి మండలం ఉమ్మడి రామగుండంలో సుపరిచితున్నే. నేను ఆర్థికంగా పెద్ద ఉన్న వ్యక్తి కాదు. నాకు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ముఖ్యమైనటువంటి రామగుండం పాలకుర్తి బాధ్యునిగా పనిచేసిన వ్యక్తిని. నాపైన మా యొక్క అధిష్టానము, గౌరవ ఎమ్మెల్యే గారి పైన కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కొంతమంది పుండాకూరుగా మన అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ అనవసరంగా మమ్మల్ని అందరినీ కూడా బురద తల్లి టీఆర్ఎస్ పార్టీని కానీ, గౌరవ రామగుండం ఎమ్మెల్యే గారిని కానీ కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా నానా రకాలైనటువంటి అసత్య ఆరోపణల ద్వారా మా యొక్క మనస్థైర్యాన్ని, నా యొక్క వ్యక్తిగతంగా, నా యొక్క కుటుంబ పరంగా నేను ఎంతో క్షోభను పడుతూ ఉన్నాను. ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకే ఇది నాకు వీళ్ళు కావాల్సుకొని నన్ను టార్గెట్ చేసి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ యొక్క తొత్తులతోని అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా అరగాల శ్రీన్ అనే వ్యక్తి కానీ, ఇంకా ఫస్ట్ గోపు శివ అనే వ్యక్తి కానీ,
ఇంకో మర్రి లక్ష్మణ్ అనే వ్యక్తి కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు. ఆయన అంతర్గాము యూత్ ప్రెసిడెంట్గా, మరియు మర్రి రాము అనేటువంటి మర్రి లక్ష్మణ్ వాళ్ళు అన్న మన అగినపల్లి దానికి సంబంధించిన వ్యక్తిగా, మరి కొక్కెర రమేష్ సంబంధించిన వ్యక్తిగా మన గోపు శివ ఉండి ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు పండిన కుట్రలో మమ్మల్ని అబాస్పాలు చేస్తూ ఉన్నారు. ఇది వ్యక్తిగతంగా నేను చాలా మానసిక శోభకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి గత ఒప్పుకొని సరిదిద్దుకొని నేను వాళ్ళకి న్యాయం చేస్తా. కానీ అనవసరమైనటువంటి దానాయాలందరూ కూడా నా పేరు చెప్పి నన్నే బదనాం చేస్తే, నా కుటుంబానికి ఏమైనా జరిగితే ఈ యొక్క నాయకులు చేసినటువంటి ఇబ్బందులకు, ఈ నాయకులు చేసినటువంటి అవసరాలకు నా కుటుంబంలో నా పిల్లలు, నా భార్య చాలా మానసిక అనుభవిస్తుంది. మానవత దృక్పథంతో మీకు అందరూ చెప్తా ఉన్నాను. నా కుటుంబంలో ఏ నష్టం జరిగినా కూడా పత్రికాముఖంగా కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దీని అందరూ మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. రేపు జరగబోయే పరిణామాలు ఏమైనా ఉంటే మీరే ప్రత్యక్ష సాక్ష్యంగా కోరుకుంటూ, నేను ఎమ్మెల్యే గారికి కానీ ఇంకా పార్టీకి కానీ ఎలాంటి కలంకితం కానీ ఎలాంటి నా వల్ల నా పార్టీకి నష్టం జరిగేటువంటి అది ఉంటే కూడా మీరు నేను ఒక ఉద్యమ నాయకుడిగా, నేను ఒక నిబద్ధత గల కార్యకర్తగా చెప్తా ఉన్నాను. నేను ఎన్ని కష్టాలు వచ్చినా మీ వెంట ఉన్న వ్యక్తిగా, ఎందుకంటే నా వలన నాయకత్వానికి కానీ పార్టీకి నాయకత్వానికి అప్రదిష్ట పడవద్దు. మీరు ఏదైనా చర్యలు తీసుకున్నా కూడా, మీరేదైనా ఆదేశించినా కూడా, మీరు ఎలాంటి ఏ చర్యలకైనా కూడా మీరు నాకు చెప్పి నా పైన మీరు తీసుకుంటే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మీకు నా వలన ఇలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని కూడా మా ఎమ్మెల్యే గారికి, గౌరవ అధిష్టాన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరు సాధ్యాలకు తెలియజేస్తూ, నాకు టైం ఇవ్వండి. నేను తిరుమల మల్లన్న గారు, మీరు అంటూ ఉన్నారు కదా, మీరు ప్రజల పక్షాన కొట్లాడుతా అది ఇది అంటున్నారు కదా, అక్కడ ట్రేడ్ యూనియన్ల ద్వారా అక్కడ కార్మికులు జరుగుతున్న నష్టాన్ని మీరు గేట్ కాడికి వచ్చి ఆ గుజరాత్ అన్ని నిలదీయండి. దీని యొక్క బీజేపీ గవర్నమెంట్ ఎంత కుంభకోణం చేస్తుందో ఇప్పటి వరకు జాతీయం చేసి ఇలా జాతికి అంకం చేయాల్సిన పార్టీ, ఆ జాతికి ఇవ్వాల్సిన ఇది ప్రజలకు చెందాల్సిన కంపెనీ ఆర్ఎస్ఎల్ని ఇలా 2 ఏళ్ళుగా సొంత గుత్తలాగా ఒక చిన్న కుటీర పరిశ్రమకు ఎట్లయితే యజమాన్యం ఉంటుందో అట్లా వాళ్ళ గుత్తదారులకు ఇచ్చి నడిపిస్తారు. మరి మోడీ 2 సంవత్సరాల నుంచి కంపెనీ రన్ అవుతా ఉంది, జీతాలు ఇస్తా ఉన్నారు, ఇబ్బందులు అవుతా ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు జాతికి అంకితం చేస్తలేరు? ఎందుకు వాళ్ళకి రావాల్సిన హక్కుల కొరకు వాళ్ళ కార్మికులకు? జగిత్యాల జిల్లా కొడిమెల మండలం నాచుపల్లి గ్రామంలో కొడిమెల మండలానికి చెందిన ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింహారావు జన్మదిన వేడుకల సందర్భంగా ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో యువకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో ఏ ఎంపీపీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుత ఎంపీపీ స్వర్ణలత గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరుగుతుంది. గతంలో ఏ ఎంపీపీ కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ముందుకు వచ్చి తీసుకొచ్చింది ఎవరు లేరు. వాళ్ళను పరిగణంగా చూసుకుంటే మా ఎంపీపీ మేడం గారు చాలా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వచ్చి అందరికీ చేదోడు వాదోడుగా అందరికీ తోడుగా ఉంటూ అందుబాటులో ఉంటూ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. ఎంపీపీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కొడిమేల్ మండల్ నాచుపల్లి గ్రామంలో మా మేడం గారి బర్త్డే సందర్భంగా అంటే ఎంపీపీ గారి మేనేడి సర్వోన్నత రాజనరసింహరావు గారి జన్మదిన సందర్భంగా మేము యువకులు అందరం కలిసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చామండి. దాదాపుగా ఒక 60 నుండి 80 మంది వచ్చినాం. మేము ఇప్పటికీ కంటిన్యూషన్గా ఇస్తూనే ఉన్నాం. బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. కావున అది గతంలోకి ఇప్పటికీ చూస్తే చాలా మార్పు ఉన్నాయండి. మండల పరంగా చూస్తే ఎంపీపీ గారు ఇలా మేము సేవలు చేయడం చూడలేదు ఇంతవరకు. గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసడానికి బాగా చేంజ్ ఉంది. గ్రామాలం కానీ మండలం కానీ ప్రతి కార్యకర్తను నాయకులను అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్తారు ముందుకు. అందరితో కలివేడిగా కలిసి ఉంటారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారికి హృదయపూర్వక జన్మదిన కృతజ్ఞతలు. ఈరోజు కొడిమేల్ మండల్ పరిషత్ అధ్యక్షురాలైనటువంటి మెనవేని సర్వోన్నత రాజనరసింహ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి గత కొద్ది సంవత్సరాల నుండి ఎందరో మండల ప్రెసిడెంట్ చేశారు. కానీ ఈరోజు వారి భార్యాభర్తలు ఇద్దరు మండల ప్రజల కోసం నిరంతర కృషి చేస్తూ రాత్రి వాళ్ళు తిరుక్కుంటూ మరి మేము శాతం ఉన్నామని చెప్పి ఇవాళ కొడిమేల మండలంలో జైత్యాల జిల్లాలనే యావాడ వచ్చేటట్టు తీసుకొచ్చారంటే మా సరళత గారికి మరి మా మండల తరఫున జన్మదిన తురుపగా తెలుపుతూ, మరి అదేవిధంగా అన్న రాయన్న ఏ రోజైతే కొడిమేల మండలంలో అడుగుపెట్టిండో ఈడి దాకా ఇంత జనాన్ని ఎంబడేసుకొని కొడిమేల మండలంలో మోటివేట్ చేసి టీఆర్ఎస్ పార్టీని ఇంత గొప్పగా నడిపిస్తున్న పెద్ద మనసు ఉన్న అన్న, మరి ఆయన మేము వారి కృతజ్ఞత తెలుపుతూ, మరి ఈరోజు ఈ కొడిమేల మండల ప్రజలందరి తరఫున ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు పరచాలని రామగుండం తహసీల్దార్ కార్యాలయం కొనసాగిస్తున్న వీఆర్ఏల సమ్మె 9వ రోజుకు చేరింది. పే స్కేల్ అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలకు సంబంధించిన జీవో వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. వీరికి వైఎస్ఆర్టీపీ జిల్లా నాయకులు ఓఎల్ రెడ్డి మరియు వైఎస్ఆర్టీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిమ్మీ బాబు మరియు ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మాలెం మధు ఇతర నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇందులో అధ్యక్షుడు దస్తగిరి, ప్రధాన కార్యదర్శి సంపత్, శ్రీనివాస్, సారయ్య, నవీన్, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. విధులు నిర్వహిస్తున్నా ఇక్కడ. సో ఈరోజు కార్యక్రమంలో భాగంగా స్థానిక రామగుండంలోని విఆర్ఓ ఆఫీస్ ముందు మన విఆర్ఏలు అందరూ వాళ్ళ పే స్కేల్ పెంచాలని మరియు ఉద్యోగాల వాళ్ళకి కన్యక ఉద్యోగాలు రావాలని చెప్పి సమస్యల గురించి వాళ్ళు ఇప్పటి నుంచో పోరాడతాను. ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారు కూడా ఇంతకుముందు చెప్పిండ్రు, వాళ్ళే ప్రామిస్ చేసిండ్రు. సో మేము అన్నిటికీ కట్టుబడి ఉన్నాము. 100% మేము ఇవి రాబోయే రోజులల్లో మేము ఇస్తామని చెప్పి ప్రకటించిండ్రు. కానీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం అనేది శోచనీయమైన అంశం. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదా అని చెప్పి వీళ్ళు చూసి అలసిపోయి ఇప్పుడు ఈరోజు టెంట్లు వేసుకొని రోడ్ల మీద కూర్చొని నిరాహార దీక్షలు చేసే పరిస్థితి వచ్చింది. కనీసం ఇప్పటికైనా పాలకపక్షము ఇక్కడ ఉన్నటువంటి నేతలు సో ఇప్పటికైనా కనీసం వీళ్ళపై కరుణ చూపించి, ఇప్పటి 9వ రోజు ఇది. సో ఇప్పటికైనా వీళ్ళపైన దయ చూపించి కనీసం వీళ్ళని ఆదుకోవాలి. తక్షణం వీళ్ళ జీతభత్యాలు పెంచి వీళ్ళ డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ముందు రెవెన్యూ సహాయకుల సమ్మె 9వ రోజు చేరుకున్నందున వీఆర్ఏలకు కావలసిన పే స్కేల్ జీతాలు మరియు ఇతర సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పించాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచి అయినా మా యొక్క డిమాండ్లను మేము సాధించుకుంటామని, లేని ఎడల పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నాలు చేస్తామని వీఆర్ఏలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు నీరుడు సత్యనారాయణ, మహంకాళి, నాగయ్య, రమాదేవి, అన్నపూర్ణ, పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిండు. గత 2017 నుంచి ఇప్పటి వరకు ఆ మాటలు గ్యారెంటీ చేస్తూ ఇప్పటి వరకు నడిపించిండు. మేమంతా కూడా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చింది కదా, మాకు పే స్కేల్ వర్తిస్తుంది, మా భవిష్యత్తు ఉంటుందని ఎంతో ఆశతో ఆయన పాలాభిషేకం చేసినాం, సంతోషపడ్డాం, సీట్లు పంచుకున్నాం. కానీ 5 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ అట్లాంటి ఆ జీవో అమలు చేయక మాకు అదే పాత వేతనంతో సరిపుచ్చుకుంటూ దినం గడిపేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వీఆర్ఏల సంఘం జేఏసీగా ఏర్పడి 4 యూనియన్లు జేఏసీగా ఏర్పడి ఒక ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమం రూపంలో గత 3 నెలల నుంచి రకరకాల వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కలెక్టరేట్ ముట్టడి చేశాం. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కావున నిరోధక సమ్మెకు పూనుకోవడం జరిగింది. 25వ తారీఖు నుంచి సంపూర్ణ నిరోధక సమ్మెకు పోవడం జరిగింది. ఈ మా హక్కులు సాధించే వరకు ఈ సమ్మె కొనసాగిస్తాం. ఈ రోజుకు 9వ రోజు. మా బాధలు, మా యాతలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ కనీస వేతనాలు మాకు 10,000 జీతంతో ఎలా బతకాలా మాకు అర్థం కాని పరిస్థితి. పే స్కేల్ ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోతే ఇంకెంతకాలం మనం ఎదురు చూస్తామని చెప్పేసి మాలో ఓపిక నశించి మేము ఈ దీక్షకు నిరోధక సమ్మెకు పూనుకోవడం జరిగింది. మా హక్కులు సాధించుకునే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తాం. ఈ సమ్మె ఆపే ప్రసక్తే లేదు. సీఎం మేము రెండో ఏదో ఒకటి వెళ్ళిపోయే వరకు కూడా మేము ఈ సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు అందరికీ అర్హులైన వీఆర్ఏలందరికీ పే స్కేల్ ఇస్తానని 2017వ సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడం జరిగింది. అది కూడా మేము అడగక ముందే హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ కోసమే మేము పోరాటం చేస్తున్నాము. 11వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేశాము. అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మేము గత 25వ తేదీ నుండి తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మెకు దిగడం జరిగింది. దీంట్లో వీఆర్ఏలలో 2 రకాలుగా ఉన్నాం. మేము 2012, 2014 సంవత్సరంలో డైరెక్ట్ ఏపీపీఎస్సీ ద్వారా మేము రిక్రూట్ అయ్యాము. ఎన్నో ఆశలతో ఎగ్జామ్ రాశాము. వీఆర్ఏ పోస్ట్లో ఏదో మాకు భవిష్యత్తు ఉంటుందనే ఆశతోనే అడుగు పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేవు. అదేవిధంగా నిన్న విడుదల చేసింది గవర్నమెంట్ 121 జీవో ప్రకారం వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. దాని ద్వారా మాకు ప్రమోషన్ కూడా లేకుండా పోయింది. కనీసం మాకు పే స్కేల్ అమలు చేస్తే మేము ఎలా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేసీఆర్ గారు వెంటనే స్పందించి మాకు పే స్కేల్ జీవోను విడుదల చేయాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.